నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ అంతర్గత వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. దర్శక, నిర్మాత నటుడు మంచు మోహన్ బాబు తిరుపతిలోని యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హీరో మంచు మనోజ్ సతీ సమేతంగా మంచు యూనివర్సిటీకి బయలుదేరారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. మనోజ్ యూనివర్సిటీకి బయలుదేరడంతో అప్రమత్తమైన మోహన్ బాబు రక్షణ కావాలని చంద్రగిరి పోలీసులను కోరారు. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. పబ్లిక్ ఇష్యూ కూడా ఇంత సపోర్ట్ ఉంటుంది. మీకు తెలియదు ఏముంది పరిస్థితి. ఎందుకు ఇంత పోలీసులు బాడీ గార్డులు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. కోర్టులో ఉంది కదా ఇప్పుడు వచ్చింది ఆర్డర్. నా పంపిండి. నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ అంతర్గత వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. దర్శక, నిర్మాత నటుడు మంచు మోహన్ బాబు తిరుపతిలోని యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హీరో మంచు మనోజ్ సతీ సమేతంగా మంచు యూనివర్సిటీకి బయలుదేరారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. మనోజ్ యూనివర్సిటీకి బయలుదేరడంతో అప్రమత్తమైన మోహన్ బాబు రక్షణ కావాలని చంద్రగిరి పోలీసులను కోరారు. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. వర్మ. వరలక్ష్మి, ఈ రోజు తిరుపతి సమీపంలోని రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఉత్కంఠభరిత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఈ రోజు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకొని మోహన్ బాబు కాలేజీకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నం అయితే చేశారు. అయితే దీన్ని ముందే గమనించిన మోహన్ బాబు ఈ రోజు ఉదయమే ఆయన చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా యూనివర్సిటీ ఆవరణలో కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో తిరుపతి నుంచి ఊరేగింపుగా రంగంపేటలోని ఆ కాలేజీకి మొదటగా మంచు మనోజ్ అలాగే ఆయన భార్య మౌనిక పిల్లలతో పాటు వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ అనుమతి లేకపోతే అక్కడ నుంచి నారావారిపల్లికి వెళ్లి అక్కడే ఉన్న మంత్రి నారా లోకేష్ ను కూడా ఆయన నివాసంలో కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసి ఆయనతో కూడా మాట్లాడారు. అయితే తిరుగు ప్రయాణంలో స్థానికంగా జల్లికట్టు కార్యక్రమాన్ని కూడా పాల్గొని అనంతరం తిరిగి కాసేపటి క్రితమే మోహన్ బాబు కాలేజీకి కూడా మంచు మనోజ్ రావడం జరిగింది. అయితే ఆయన్ని లోపలికి అనుమతించలేదు. ముందుగానే పోలీసులు మనోజ్కి నోటీసులు కూడా జారీ చేశారు. లోపలికి వెళ్లేదానికి అనుమతి లేదంటూ కూడా నోటీసు కూడా పోలీసులు కూడా అధికారికంగా మనోజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒకవైపు కాలేజీలోనే మోహన్ బాబుతో పాటు ఆయన సతీమణి మంచు మనోజ్ కన్న తల్లి ఆమె కూడా ఉన్నారు. అలాగే మంచు విష్ణు ఇతర కుటుంబ సభ్యులంతా కూడా కాలేజీలో ఉన్న నివాసంలోనే ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరు కూడా బయటకు రాలేదు. బయట గేటు వరకు ఎవరైతే మనోజ్ కాసేపటి క్రితమే వెళ్ళి ఆయన సతీమణితో సహా వెళ్ళి అక్కడే మీడియాతో మాట్లాడటం జరిగింది. తర్వాత తిరిగి ఇంకా చేసేది ఏమీ లేక తిరుగు ప్రయాణం అయ్యారు. కాలేజీకి వెళ్లకుండానే లోపల మోహన్ బాబు నివాసానికి వెళ్లకుండానే ఆయన గేట్లు మూసేసి ఉండడం, అక్కడ పోలీసులు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తిరుగు ప్రయాణం హైదరాబాద్ కి ఆయన బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మంచు మనోజ్ రాక సందర్భంగా ఉదయం నుంచి కూడా ఉత్కంఠభరిత వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే హైదరాబాద్ లోని మోహన్ బాబు నివాసం దగ్గర గతంలో చోటు చేసుకున్న ఘటనలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, అలాగే పరస్పరం కేసులు నమోదు చేసుకోవటం, ఈ ఘర్షణలు ఇవన్నీ చూసి కూడా పోలీసులు ముందు జాగ్రత్తగా ఉదయం నుంచే కూడా పరిస్థితిని సమీక్షించారు. పెద్ద ఎత్తున మినీ వ్యాన్ లో పోలీసులు దాదాపు 60-70 మంది పోలీసులు ఈ రోజు మోహన్ బాబు కాలేజీలోనే ఉన్నారు. మొత్తం మీద ఎట్టకేలకు లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో మనోజ్ మరి కాసేపట్లోనే ఆయన అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్ వెళ్లే ప్రయత్నాలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. వర్మ, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా? అయితే కాసేపటి క్రితమే మనోజ్ ఏదైతే ఈ కాలేజీ ఆవరణకి చేరుకోవడంతో ఒకసారిగా ఉత్కంఠభరిత వాతావరణం అయితే నెలకొంది. అలాగే మనోజ్ తో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో ర్యాలీగా రావటం, అలాగే ఆయనతో పాటు బౌన్సర్లు కూడా వెనుకొచ్చే వాహనంలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది, బలవంతంగా ఏదైతే హైదరాబాద్ తరహాలోనే బలవంతంగా
లోపలికి వెళ్లే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. అయితే మనోజ్ ప్రస్తుతం పరిస్థితి తనకు అనుకూలంగా లేకపోవటం, అలాగే లోపలికి వెళ్లే ప్రయత్నం చేయకపోవటం, అలాగే మిగతా కుటుంబ సభ్యులు ఆయన తల్లి కూడా అక్కడికి రాకపోవడం, ఇవన్నీ చూసి కూడా ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే మీడియాతో మాత్రం తనకు అసంతృప్తి అయితే మీడియా ముందు అయితే మరి కాసేపటి క్రితం ఆయన మాట్లాడటం జరిగింది, అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇంక ఏమి చేసే పరిస్థితి లేకుండా ఆయన తిరుగు ప్రయాణమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందుగానే పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి అటు కుటుంబ సభ్యులు మోహన్ బాబుతో కానీ ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడటం, అలాగే మంచు మనోజ్ కూడా ముందుగానే నోటీసులు ఇవ్వటం, ఆయన కూడా విషయం చెప్పడం, అలాగే ఆ పక్కనే నారావారి పల్లెలో ఏదైతే మోహన్ బాబు కాలేజ్ ఉన్న దాదాపు 6 కిలోమీటర్ల దూరంలోనే నారావారి పల్లెల్లో మంత్రి నారా లోకేష్ కూడా ఉండడం, ఆయన కూడా దీనికి సంబంధించి కొన్ని సలహాలు ఇదే మంచు మనోజ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కుటుంబ స్పర్ధలు వివాదాస్పదం లేకుండా, ఘర్షణ వాతావరణం లేకుండా వ్యవహరించమని కూడా నారా లోకేష్ ఏదైతే మనోజ్ కు సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో తిరుగు ప్రయాణంలో ఆయన కాలేజీలోకి వెళ్తారని తొలుత భావించినప్పటికీ కూడా ఆ ప్రయత్నం విరమించి కేవలం ఏదైతే మోహన్ బాబు కాలేజీ ముందు ఆయన మీడియా సమావేశం మాత్రం ఏర్పాటు చేసి అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. వెళ్లే దారిలో ఆయన ప్రతి ఏటా వచ్చినట్లే ఒక అనాథ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం తిరిగి రేణిగుంట ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వర్మ.